హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది అండి. నేను ఉగాది రోజు ఇల్లు మొత్తం క్లీన్గా చిమ్మేసుకొని మాప్ పెట్టేసేసుకొని తలస్నానం చేసి ఇలా దేవుడికి పరమాన్నం చేశాను. బెల్లం పరమాన్నం అండ్ ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి దేవుడికి పెట్టడానికి ఒక చిన్న బౌల్లో తీసి పెట్టాను. అలాగే గుమ్మానికి ఇలా నిండుగా పసుపు రాసి కుంకుమ అండ్ బియ్యం పిండితో ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టాను. గడప బాగుండాలని అలాగే తోరణాలు కట్టాను తలుపులకి, గుమ్మానికి. ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి ఇలా మామిడాకులు పెట్టుకుంటే బాగుంటుంది అని పెట్టాను. దేవుడికి ఇలా పువ్వులతోటి అలంకరించాను. రోజ్ పూలు అండ్ కస్తూరి పూలు దేవుడి పూలు వచ్చేసి మా చెట్లకు కాసాయండి. ఇలా దేవుడికి నిండుగా పూలు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. అలాగే ఒక టెంకాయ కొట్టేసుకున్నాము. అండ్ నేను చేసిన బెల్లం పరమాన్నం అండ్ ఉగాది పచ్చడి దేవుడికి పెట్టేశాను. మీకు కూడా హారతి ఇస్తున్నాను, తీసుకోండి. మీరు కూడా చల్లగా ఉండాలి. అండ్ ఆ తర్వాత టైం చూస్తే 11:30 అయిందండి. అందుకని 2 దోశలు పోసుకున్నాను, చట్నీ వేసుకొని తినేసాను. అండ్ సింక్లో గిన్నెలు ఉన్నాయి, అవి తోమేసేయాలి. తినేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ వేపుడు అండ్ రసం చేశాను. చికెన్ వేపుడు ఎలా చేయాలో కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇదేనండి రసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.